ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్షంగా అందిస్తారు. ధన్యవాదాలు రవీంద్ర. మనం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. పుష్కర్ ఘాట్ వద్ద ఈరోజు జనం విపరీతంగా పోటెత్తింది. మొత్తం ఈ ప్రాంతంలో అంతా భక్తి పారవస్యమే కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా భక్తితో పరవశించి నదీమ తల్లికి స్నానాలు ఆశిస్తున్నారు. నదీమ తల్లికి నీరాజనం పలకడం ద్వారా భక్త కోటికి శుభదాయకంగా ఉంటుందనే భావనతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యాత్రికులు మొత్తం ఈ ప్రాంతంలో నదీమ తల్లికి స్నానాలు చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకే ఈ ప్రాంతం మొత్తం జన సందోహంతో కిటకిటలాడిపోయింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఘాట్ని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయడం వల్ల ఆ 2 గంటలు కొంత తక్కువ సంఖ్యలో రద్దీ ఉంది తప్ప మిగతా అంతా రోజంతా ఈ ఘాట్ పుష్కర్ ఘాట్ మొత్తం జనసందోహంగా ఉంటుంది. అయితే ఈరోజు రంజాన్ సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఉండే వాళ్ళంతా పుష్కర్ ఘాట్ వద్దకు తరలి వస్తున్నారు. మొత్తం ఈ ఘాట్ ఎటువైపు చూసినా సరే పూర్తిగా జనంతో కిటకిటలాడిపోతుంది. మొత్తం ఇప్పటికీ ఈ ఘాట్ల వద్దకు వచ్చేందుకు ఇంకా జాతీయ రహదారులపైన రాష్ట్ర రహదారులపైన జనం బారులు తీరుంటున్నారు. సొంత వాహనాల్లో రాజమండ్రి అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పుష్కర ఘాట్ల వద్దకు చేరుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రయాణం చాలా ఆలస్యం అవుతోంది. ఎందుకంటే మొత్తం రహదారులని సొంత వాహనాలు అలాగే ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రహదారి రవాణా సంస్థ బస్సులు అలాగే ఇతర వాహనాలతో మొత్తం రహదారులన్నీ పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయాయి. ఇటు విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేవాళ్ళు, ఇటు విశాఖపట్నం ప్రాంతం నుంచి రాజమండ్రి చేరుకునేవాళ్ళు, ముఖ్యంగా రాజమండ్రితో పాటు ఇతర గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర ఘాట్ల వద్దకు చేరుకునే వాళ్ళకు టోల్ గేట్ల వద్ద గంటల తరబడి ఆలస్యం అవుతోంది. అర్ధరాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి బయలుదేరిన వాళ్ళు, అలాగే ఇటు హైదరాబాద్ నుంచి అలాగే ఇటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి కూడా బయలుదేరి రాజమండ్రి నదీ పరివాహక ప్రాంతాల్లో స్నానాలు ఆచరించేందుకు వచ్చిన వాళ్ళకు కూడా చాలా సమయం పడుతుంది ఇక్కడ చేరుకోవడానికి. అలాగే రైళ్లలో రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. రైళ్లు కూడా ఏ రైలు కూడా సకాలంలో రైల్వే స్టేషన్లకి, గోదావరి రైల్వే స్టేషన్ అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఉన్నటువంటి ట్రాకుల మీద ప్రతి 5 నిమిషాలకి ఒక ప్రత్యేక రైలు, సూపర్ ఫాస్ట్ రైలు, ప్యాసింజర్ రైలు, ఇలా ఏ రైలు అయినా సరే నడుస్తున్నప్పటికీ గమ్యానికి చేరుతున్నప్పటికీ ఇంకా చాలా రైళ్లు ఆలస్యంగానే ఉన్నాయి. పుష్కర్ ఘాట్ మొత్తం జన సందోహంతోనే ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఇదివరకు గట్ల మీద ఉండేటువంటి పోలీసులు కూడా పూర్తిగా జనంలో మమేకమై త్వరితగతిన భక్తుల్ని స్నానాలు ఆచరించి బయటకు చేరేందుకు వీలుగానే చూస్తున్నారు. మెగాఫోన్లు అలాగే సైరన్ల సహాయంతో ఎక్కువసేపు భక్తులెవరు నది నీటిలోనే ఉండి ఇతర భక్తులకు ఆటంకం కలిగించే విధంగా త్వరితగతిన వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున నీటిలో నిలబడే వచ్చినటువంటి వాళ్ళ యాత్రికులందరినీ స్నానాలు ఆచరించి బయటకు పంపిస్తున్నారు. మొత్తం ఇటు పుష్కర ఘాట్ పొడవున పుష్కర ఘాట్లో ఇక్కడ ఉన్నటువంటి శివాలయం అలాగే ఇక్కడ ఉన్న ఇతర గోదావరి మాత ఆలయాల వద్ద నుంచి అవతల పక్క కొస వరకు ఆశాంతం పుష్కర ఘాట్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. అయితే పుష్కర ఘాట్కు చేరుకునేందుకు వచ్చే మార్గాల్లో ఈ జనరద్దీని నియంత్రించేందుకు తిరుమల దేవస్థానంలోని కంపార్ట్మెంట్ల తరహాలోనే మధ్యలో ఈ రోపులతో తాళ్లు కట్టి మరీ జనాల్ని నియంత్రిస్తూ క్రమ పద్ధతిలోనే ఘాట్ల వద్దకు చేరవేస్తున్నా ఇంకా ఎక్కువ సంఖ్యలోనే జనం ఇక్కడ రద్దీగా ఉన్న నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి పద్మావతి ఘాటు, తిరుమల టీటీడీ ఘాట్లు, ఆ పక్కన ఉన్నటువంటి సరస్వతి ఘాట్ల వద్దకు, గౌతమి ఘాట్ వద్దకు ఈ జనాన్ని క్రమబద్ధీకరించి వెనక్కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేవలం రాజమండ్రిలోనే లక్షలాది మందిగా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో 1 కోటి మంది గడిచిన 5 రోజులుగా స్నానాలు చేసిన వారి సంఖ్య 1 కోటికి చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ ఒక్కరోజే 50% అదనంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి భక్తులకు అదనంగా మరో 50% మంది గోదావరి జిల్లాలకు చేరుకుంటారనే అంచనాతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి నదీ ప్రాంతానికి చేరుకోవడానికి వచ్చే యాత్రికులకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం ఒక ప్రధానమైనటువంటి సవాలుగా నిలుస్తుంటే వచ్చిన వాళ్ళు స్నానాలు చేసి తిరిగి రోడ్లపైకి చేరుకొని మళ్ళీ వాళ్ళు గమ్యస్థానాలకి వెళ్ళడం అనేది మరో పెద్ద సవాలుగా మారింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఎవరు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం నదీ స్నానాలు చేసిన వాళ్ళు కేవలం నదుల్లో స్నానాలు చేయడమే కాకుండా పిల్లల్ని, వృద్ధుల్ని అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి నదీమ తల్లికి పూజలు చేసి స్నానాది కార్యక్రమాలు ఆచరించడమే కాకుండా వారి వెంట
ఈ గోదావరి జలాలను కూడా తీసుకెళ్తున్నారు. బాటిల్స్లోనే కాకుండా క్యాన్లు, బాటిల్, అలాగే ఒక పంచపాత్రలో సైతం ఈ నది నీటిని బయటకు తీసుకొచ్చి నదిలో స్నానాలు చేసేందుకు ఈ ప్రాంతానికి రాలేని వారికి ఈ నీటిని సంప్రోక్షణ చేస్తున్నారు. దీంతో గోదావరి పవిత్ర తాలూకా పుణ్యఫలాన్ని వాళ్ళకి కూడా అందించాలనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమ వెంట ఖచ్చితంగా గోదావరి జలాలను బాటిల్లో తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇతర ఈ యాత్రకు రాని వాళ్ళకు కూడా అక్కడ అందజేసే విధంగా చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు దినాలు కావడంతో ఈ 4 రోజులు పెద్ద సంఖ్యలోనే యాత్రికులు గోదావరి జిల్లాలకు తరలిస్తారు. ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ఘాట్ల వద్దకు పోటెత్తారని అంచనా వేస్తుండే ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి రాజమండ్రి చేరుకుని విజయవాడ నుంచి అక్కడ ఉన్నటువంటి పుష్కర ఘాట్లు, అలాగే రైల్వే స్టేషన్లను పరిశీలించారు. అక్కడ ఉన్న నది సౌకర్యాలను కూడా క్రమంగా పరిశీలించిన మీదట తెల్లవారుజామునే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా మొత్తం అన్ని ఘాట్లను బోట్లలో వెళ్లి పరిశీలించి ఘాట్ల వద్ద రద్దీని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పరీక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రాజమండ్రిలోకి ప్రవేశ మార్గాలు ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది ఏ మార్గం నుంచి వస్తారు అనే విషయాన్ని కంట్రోల్ రూముల్లో ఉండేటువంటి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ దానికి అనుగుణంగా పోలీస్ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే ఘాట్ల వద్ద ఎక్కడ ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే ఘాట్లలో ఈ పురోహితులు కేవలం సంకల్పం చెప్పడానికి తప్పిస్తే మిగతా ఇక్కడ పిండ ప్రదానాలు కానీ ఇతరత్ర వైదిక కార్యక్రమాలు కానీ ఏవి ఘాట్ల వద్ద చేయకుండా కొంచెం దూరంగా పిండ కార్యక్రమాలు చేసేందుకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు అందరినీ కూడా బయటకు పంపించడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ ముందు జాగ్రత్త చర్యలు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో ఈ ఘాట్ల వద్దకు చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి నుంచి ఘాట్ల వద్ద చేరుకునే సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇది రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.